ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ధర్మానుష్ఠానంలో అనేకమైనటువంటి అంశాలను మనము గ్రహిస్తూ ఉన్నాం. ధర్మము కేవలము శాస్త్రము వల్లనే మనకు గోచరిస్తుంది. ఏది ధర్మము ఏది అధర్మము అనేటటువంటి దాన్ని నిర్ణయించే దాంట్లో శాస్త్రమే మనకు ప్రమాణం. అట్టి శాస్త్ర ప్రమాణమైనటువంటి ధర్మాచరణం వల్ల మనుషుడికి సుఖం ప్రాప్తిస్తుంది. అలాంటి సుఖాన్వేషంలో ప్రయాణం చేసేటటువంటి మనందరికీ కూడా ప్రతి నెలలో కూడా సనాతన ధర్మం ప్రతి నెలలో కూడా అనేకమైనటువంటి విశేషమైనటువంటి తిదివార నక్షత్రాల యొక్క కలయికతో లభించేటటువంటి శుభ ముహూర్తాల్లో మనం చేసే అనుష్ఠానం చేత మానవుడు అఖండమైనటువంటి పుణ్యాన్ని ఆర్జిస్తాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు అనేకమైనటువంటి విషయాలను నేను తెలియచేస్తూ ఉంటాను. ఈరోజు చైత్రమాసం పూర్తిగా వస్తూ ఉంది. ఇక వైశాఖ మాసం ప్రారంభం మనకు 18వ తారీఖు నుండి వైశాఖం ప్రారంభం అవుతుంది. వైశాఖము ఎలాంటి మాసం అంటే మానవుణ్ణి పునీతుని చేసేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు దీంట్లో మనకు లభిస్తాయి. ఆ వైశాఖ మాసం అనగానే ఈ మాసము ప్రాతకాలం చేసేటటువంటి స్నానం చేత మనస్సు ద్వారా వాక్కు ద్వారా కాయము ద్వారా చేసినటువంటి సమస్త దోషపూరితమైనటువంటి మురికంతా కూడా తొలగించేటటువంటి ఒక శుభ మాసము వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసము మానవుడికి మాధవుడికి మధ్య ఒక అద్భుతమైనటువంటి వారధిగా మనం ఇక్కడ గ్రహించాలి. ముఖ్యంగా వైశాఖ మాసంలో స్నానాంతరము అశ్వత్థ వృక్షాన్ని నీరు పోసి ప్రదక్షిణ చేయటం. అశ్వత్థ వృక్షానికి నీరు పోసి ప్రదక్షిణ 7 ప్రదక్షిణలు చేయాలి ప్రాతః సమయంలో. వాడికి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహము శీఘ్రంగా లభిస్తుంది. కనుక ఇట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను మీకు ముందే తెలియచేస్తున్నాను. ఇక అవకాశం ఉన్నటువంటి వారు ఆ అశ్వత్థ నారాయణుడికి నీరు పోసిన తర్వాత ప్రదక్షిణ చేసి 7 ప్రదక్షిణలు గుర్తుపెట్టుకోండి. అక్కడే కూర్చొని దర్భాసనం మీద కూర్చొని గురువు ద్వారా లభించినటువంటి మంత్రం కానీ లేదా ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రం కానీ మీరు పారాయణం చేసినారనుకోండి, లేదు భగవద్గీతనే పారాయణం చేశారనుకో ఒక అధ్యాయం, లేదా విష్ణు సహస్రనామం స్తోత్రాన్ని పారాయణం చేసినారనుకో మీ సమస్త రుగ్మతలు తొలగిపోతాయి, దారిద్ర్యం తొలగిపోతుంది. అనుష్ఠానం చేయటం ఇక్కడ ప్రధాన అంశం. విని వదిలేస్తే వృద్ధాది. అలా చేసినట్లయితే ఫలితం ఏమిటో అది ఈశ్వరాధీనం. నీ కర్తవ్యం నువ్వు చేయటం అంతే. ఇక వైశాఖ మాసంలో అతి ప్రధానమైనటువంటి విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియచేస్తాను. అది మహాభారతాన్ని మీరు పరిశీలించి చూస్తే ఆశ్వమేధిక పర్వములో 92వ అధ్యాయం చాలా ఉత్కృష్టమైన అధ్యాయం. ఇది చాలా పెద్ద అధ్యాయం. అనేకమైనటువంటి ధర్మ సాధనలు, ధర్మానుష్ఠానము,
ఒక విషయం కాదు, అనేక విషయాలు దాంట్లో చర్చించినారు. పితృదేవతలు ఎలా సంతృష్టి చెందుతారు, అలాగే ఏ దానాల చేత ఉత్కృష్ట స్థితి లభిస్తుంది. ఈరోజు మనం కొట్టుకొని వస్తున్నాం చూసా, జాతి గురించి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రులని, వారి వారి ఏ లక్షణాలు కలిగినటువంటి వారు ఇత్యాదివి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు వివరిస్తారు. దాంట్లో ఒకసారి మీరు అధ్యయనం చేసి చూడండి. వారి మాటలు యూట్యూబ్ మాటలు నమ్మటం కాదు, చదవచ్చు. మీకు చక్కగా ఆ గ్రంథాలను మీరు ఒకసారి పరిశీలించి చూస్తే ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో మీకే అర్థమవుతుంది. వారు చెప్పారండి వీరు చెప్పారనేది కాదు, మీరు స్వయంగా తెలుసుకోవాలి. అర్థమవుతుంది నాయన? కనుక అక్కడ మనకు ఒక విశేషమైనటువంటి విషయాన్ని మనకు అందించారు. వైశాఖ మాసస్య తూయా తృతీయాం నవద్యాసో కార్తీక శుక్లపక్షే నభస్య మానస్య చ కృష్ణపక్షే త్రయోదశి పంచదశీ చ మాఘే ఉపప్లవే చంద్ర మసోరవేశ్చాం శ్రాద్ధస్య కాలో హ్యయనద్వయే చ పానీయమప్యత్రం తై తిలైర్మిశ్రం దద్యాదు పితృభ్యః ప్రయతో మనుష్యః శ్రాద్ధం కృతం తేన సమాసహస్రం రహస్యమేతత్తు పితరో వదంతి. నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని నేను అనేక పర్యాయాలు ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నేను తెలియచేస్తూ ఉంటాను, ఎందుకంటే మర్చిపోతారు. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష తృతీయ నాడు, కార్తీకంలో వచ్చేటటువంటి శుక్లపక్ష తృతీయ నాడు, భాద్రపద మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష త్రయోదశి నాడు, అలాగే మాఘ అమావాస్య నాడు, సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో, ఉత్తరాయణం దక్షిణాయన ప్రారంభ కాలంలో ఏ మానవుడు తమ యొక్క పితృదేవతలకు తిల తర్పణాదులు వదులుతారో వారు కురుక్షేత్రంలో 1000 గోవులు దానం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఆ పుణ్యంతో పాటు పితృదేవతలు 1000 సంవత్సరాలు వాళ్ళు సంతోషంగా ఉంటారని స్వయంగా పితృదేవతలే తెలియచేసినారు. ఇప్పుడు మనకు ఈ వైశాఖ శుక్ల తృతీయ అనేటటువంటిది సూర్యోదయంలో కాకుండా 19వ తారీఖు 10:50 తర్వాత మనకు తృతీయ వస్తుంది. ఆ రోజు మీరు పితృదేవతలకు తిలా తర్పణాలు ఇవ్వచ్చు. లేదు, 20వ తారీఖు 7:28 అక్షయ తృతీయ వెళ్ళిపోతుంది. అందుకని దానికి పూర్వమే మీరు సూర్యోదయం అయిన వెంటనే ఇవ్వచ్చు. అక్షయ తృతీయ నాడు చేయాల్సినటువంటి ఏమిటి మీ అందరికీ తెలుసు. దానము, జపము, హోమము, ఇవి పవిత్రమైన కర్మలు చేసినట్లయితే ఆ ఫలితము అక్షయం అన్నాడు. వర్ణించి చెప్పలను, అంటే క్షయము కాకుండా ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటంటే వైశాఖ మాస రాజేంద్ర శుక్లపక్షే తృతీయకాం అక్షయాసాధితి ప్రోక్త కృతికారోహిణీయుతాం అన్నాడు. అంటే అక్షయ తృతీయ కానీ సోమవారం కూడా లేదా
కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రం కలిసి వచ్చిందనుకో, ఇక దాని గురించి వర్ణించలేం మనం. కనుక ఈసారి మనకు ఈ 20వ తారీఖు నాడు అక్షయ తృతీయ చేసుకునేటటువంటి వారికి రోహిణీ నక్షత్రం ఉంటుంది. కనుక సోమవారం రోహిణీ నక్షత్రము, అక్షయ తృతీయ 7:28 ఉదయం. ఈ లోపలే ఏమీ చేయలేవా? కనీసము ప్రాతకాల స్నానం చేసి పితృతర్పణాలు ఇచ్చుకొని చక్కగా కూర్చొని విష్ణు సహస్రనామం చేయండి, అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయండి, వీలైతే దానం చేసుకోండి. అర్థమవుతుంది ఆయన చెప్పింది. కనుక ఈ విశేషమైనటువంటి అక్షయ తృతీయ నాడు 2 డేట్లు చెప్పాను మీకు, ఎందుకంటే నక్షత్రం తిథి అలా వస్తుంది కనుక. అనుష్ఠానం చెయ్యాలి అనుకునేటటువంటి వారు ఏం చేయాలి? 20వ తారీఖు నేను చెప్పింది. 20వ తారీఖు ఉదయము 7:28 లోపలే అన్ని కార్యక్రమాలు చేసుకోండి మీరు. లేదు మేము అక్షయ తృతీయ గడియలు ఉన్నప్పుడు కూడా మేము చేస్తాము అనేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు 19వ తారీఖు 11:45 నుండి 12:30 మధ్యకాలంలో మీరు తిలాతర్పణాలు చేసుకోవచ్చు. అతి ముఖ్యమైనది నేను చెప్పే కదా, వైశాఖ మాసంలో కంపల్సరిగా మీరు అక్షయ తృతీయ నాడు పితృదేవతలకు తిలాతర్పణాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ పితృదేవత అనుకుంటారు పితృశాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయని మనం వాపోతుంటామే, కానీ దానికి నివారణమైనటువంటి ఉపాయాలను మనం చేయలేకపోతున్నాం. చేసినావా పితృదేవతలు సంతృష్టి చెందుతారని స్వయంగా పంచమ భేదమైనటువంటి భారతం ద్వారా పితృదేవతలు మనకు తెలియచేసినారు. కనుక ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి, చెయ్యాలి, అనుష్ఠానం చేసి మీరందరూ సుఖశాంతులతో ఉండాలని మీకు నేను ముందుగానే తెలియచేస్తున్నాను. కనుక వైశాఖ మాసం వీలున్నటువంటి వాడు ప్రతిరోజు ప్రాతకాలం స్నానం చేసి విష్ణు సహస్రనామం చేసేదానికి ప్రయత్నం చేయండి. నారాయణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏదైనా చేస్తేనే వస్తుందండి. ఊరికినే మనం విని వదిలి వల్ల ప్రయోజనం ఉండదు. అనుక్షణం కర్మ చేస్తూనే ఉండాలి. దైవ సంబంధమైనటువంటి కర్మ మనం నిలపరాదు, ఆపరాదు. అయ్యో పోయినసారి చేసాం కదా ఇప్పుడు ఎందుకు చేయాలి అని అనుకోకూడదు. ఊపిరి ఉన్నంత వరకు ధర్మానుష్ఠానం చేస్తూనే ఉండాలి. అలా చేసి మీరందరూ కూడా విశేషమైనటువంటి పుణ్యాన్ని ఆర్జిస్తారని వైశాఖ మాసంలో మీకు నేను తెలియచేస్తున్నాను. కనుక ఈ విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.